ఏడికెళ్ళి మోఫైన్ రా నాయన ఎవ్విటని ఊరి ఇడిచి పెడతలేరు. ఆడోళ్ళ మేడల పుస్తలు తాళ్ళు, ఏటీఎం కారట్లు పెట్టి మిషన్లను, బందోబస్తుగా తాళాలు వేసిన అల్మార్లు ఉన్న పైసలు, బంగారము, సైకిల్ మోటార్లు అన్నిటినీ మూడవ కాంటికి తెలియకుండానే మాయం చేస్తున్నారు. ఇంకా గాడ ఎన్నో ఒక దుకాణంలో తాళాలు వలగొట్టి పెద్ద పెద్ద వీటిని ఎత్తుకొని నీకే సూటి పెట్టిండ్రంట. మరి ఆ దుకాణంలో జొర్రవాడి దొంగ బద్మాషిగాళ్ళు ఏమెత్తుకపోయినరో చూద్దాం పండ్రి. దొంగ బట్టవాజుగాన్లు ఇది మంచి రోజా చెడ్డ రోజా అని ముహూర్తాలు చూసుకోరు. అట్లనే ఇది చిన్నదా పెద్దదా అని కూడా చూడరు. చేతికే చిక్కితే అది సంకల పెట్టుకొని పోతారు. ఏటీఎం దొంగలు, బెంకు దొంగలు, ఆడోళ్ళ మెడల పుస్తెలు దోస తీగ నింపినట్టు నింపబోవుడు. ఇప్పుడు ఇంకా కొత్త రకం దొంగలు బయలుదేరిండ్రు. కారు దొంగలు. మళ్ళా రోడ్డెంబటి ఇంటి ముందు పెట్టిన కార్లు కాదు, కొత్త బండ్లు. అదే అమ్మకానికి షోరూమ్ లో పెడతారు కదా, అగో గవ్వి అన్నట్టు. నిజామాబాద్ జిల్లా బన్స్వాడల వరుణ్ మోటార్స్ లా రాత్రికి రాత్రే పోయి సీసీ కెమెరాలల్లో మోకాలు కనబడతాయని వాటిని వలగొట్టి షటర్ల తాళాలు పుచ్చకాయని వలగొట్టినట్టే వలగొట్టి 2 కార్లను ఎత్తుకపోయిండ్రు. ఏం తక్కువ 14 లక్షల దాకుంటాయట కార్లు. కార్ దొంగలు మీరేడికి పోయినా మీ తోలు తీసి బెల్టులు చేయించుకుంటారు. ఆగో చూడుండ్రి, క్లూస్ టీమ్ ఆఫీసర్లు వచ్చి చెకింగ్ చేస్తున్నారు. ఇక మీ పాన అయిపోయినట్టే ఫోన్రి. మీ ఎంచికే ఒక్కటి దొరికినా మీరు దొరికినట్టే ఫోన్రి. వీళ్ళ చేతులకు జట్టలు ఉట్ట, వీళ్ళ ఇల్లు కావుని పెంట గాను. ఇదేం బతుకురా వారి. రోడ్డెంబటి ఫుట్పాత్ల మీదనో లేకపోతే గుడి మెట్ల మీదనో కూర్చొని అడుకోరాదుండ్రి, బొచ్చల పైసలు పడతాయి.